తెలంగాణ మొత్తంలో ఈరోజు అభివృద్ధి జరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూపాయలతోనే, అవే రూపాయలతోనే జరుగుతుంది. ఈడ ఏమున్నది చెప్పండి? మొత్తం ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు? పైసలు లేవు పైసలు లేవు అంటుండా లేదా? అసలు లేవు అంటే ఇక మరి ఆయన పెద్ద మనిషి కేసీరావు అయ్యి అప్పుల కుంపటి చేసిపోయినట్ట. తెలంగాణ నెత్తి మీద దరిద్రాన్ని కూర్చోబెట్టిపోయిండు. నేనేం చెయ్యా ఇక వాళ్ళకి అప్పుడు అన్నాడు ఆర్టీసీలు సమ్మెకో ధర్నాకో దిగుతుంటే ఓరి పాడే కుండల పువ్వలేదు మీరు వచ్చి ఏం చేస్తారు అనేది ముందుగానే కుండ బద్దలు కొట్టిండు. ఇంతకంటే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండగా అందరమన్న మాట నేను కొత్త మాట మాట్లాడినా రేవంత్ రెడ్డి ఏమన్నా అందరం చెప్పిందే కదా, అప్పుల పాలు చేసిండు, ఇన్ని లక్షల కోట్లు అయింది అప్పు, అన్ని లక్షల కోట్లు అయింది అప్పు అని మనం అంతా చెప్పిన వాళ్ళమే కదా. అప్పుడు తెలియదా నాకు అప్పు ఎంత ఉందో? మరి ఈ మాటలన్నీ ఎందుకు చెప్పిండు ఎలక్షన్ల ముందర ఓట్లకు? 6 గ్యారెంటీలు గెలవని ఇంకా కుర్చీ కోసమే కదా చెప్పిండు. ఇప్పుడు కుర్చీ మీద కూర్చున్నాక పైసలు లేవంటే ఎట్లా? కుర్చీ ఎక్కక ముందే తెలుసు కదా పైసలు లేవని, మరి ఎట్లా ఇస్తాను ఇవన్నీ నువ్వు? పైసలు లేకపోయినా నేను ఏం చేయ కన్న బాధలు పడి వసవసాని 3 లక్షల కోట్ల పెట్టుబడులు పట్టుకొచ్చినట్ట కదమ్మా బయట దేశానికి వెళ్ళి పెద్ద మనిషి రేవంత్ జర చూపించమని 3 లక్షల కోట్లు ఓన్లీ పేపర్ మీద కాగితాల మీద రాతలు తప్పే నీటి మీద రాతల్లాగా ఎడ తెచ్చింది చెప్పమనండి. ఒట్టిగా బ్యానర్ ఐటెంలు రాపించుకునాలి, సోషల్ మీడియాలో పెద్ద రాపించుకొని ఇంకనే వాడు ఏడ ఉన్నాయి 3 లక్షల కోట్ల పెట్టుబడులు చెప్పమనండి. ఆయన చెప్తుండే పైసలు లేవు, ఎవడు ఇస్తలేడు, నాకు పోతే అప్పు కూడా ఉడతలేదు అని చెప్తుండే. ఎవరు చెప్తుండే? ముఖ్యమంత్రి చెప్తుండు కదా. నేను పోతే ఎవరు అప్పు కూడా ఇస్తలేరు, అసలు కనీసం డోర్ తెరుస్తలేరు. కానీ మరి ఇప్పుడు ఇటు అటు మరి ఎక్కడెక్కడ బాధపడుతుండో ఏం బాధపడుతున్నా కానీ నిన్న ఆయన పెద్ద మనిషి కేసీరావు ఇప్పుడు ఎర్రవెల్లి బాయికాడు ఉండు ఆయన నిమ్మలంగా తమాషకి అమ్మ వాళ్ళ కూడా పంచాయతీ అవుతుంది. కానీ ఇక 20 లక్షల ఇండ్లు కట్టేదాకా నిద్రపోను అంటుండు. ఇప్పుడు వచ్చే 3 ఏళ్ళల్లో 20 లక్షల ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేదాకా కట్టించేదాకా నిద్రపోను అంటుండు. వాటికి 22,500 కోట్లు ఖర్చు పెడుతున్నారు అట తల్లి. ఇక మరి అది పుణ్యమేగా. పైసలే లేవంటున్నాడు, ఇన్ని కోట్లు ఎడికెళ్ళి పెడతాడు? చెప్పమని రాదు ఫస్ట్. డబ్బులే లేవంటున్నాడు, ఇన్ని కోట్లు పెట్టి ఇండ్లు ఎప్పుడు కడతాడు, ఎట్లా కడతాడు ఆయన్నే చెప్పాలి. డబ్బులు లేవని ఓ పక్క చెప్తుండు, మరి ఇన్ని కోట్లు పెట్టి ఇన్ని లక్షల ఇండ్లు ఎట్లా కడతాడు? కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండానే కడతాడా? దానికి మరి ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెడితే ఎట్లా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటటువంటి పేరుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇండ్లకు. మరి ఇక్కడ దానికి ఏం పేరు పెడుతుండు? ఇందిరమ్మ ఇల్లు అంటుండు. ఇందిరమ్మ ఇల్లు అన్నాక మరి కేంద్ర ప్రభుత్వం పిఎంఏ అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పైసలు తీసుకోకూడదు కదా. మొత్తం ఇక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇందిరమ్మ పేరు పెడతా అంటుండు. పైన కూడా కాంగ్రెస్ ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే పెట్టుకుండు ఒకప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ లేదు కదా పైన. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అక్కడ కూడా ప్రధానమంత్రి తన పేరు పెట్టలే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెట్టిండు దానికి పేరు. ఎవరు ప్రధానమంత్రి ఉన్నా దాని పేరు అదే, కానీ వీళ్ళు దానికి ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెడతట్లా. దానికి మన మోదీ గారి పైసలు కేంద్రం నుంచి ఇవ్వాలంటారు. దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆ గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళు పోవాలి. అవన్నీ సాధ్యం కానికనే చాలా సమయం పడుతుంది. వీళ్ళు చెప్పేటటువంటి ఇండ్లు ఎంతమంది కడతారో ఎన్ని కడతారో మనం చూస్తాం కదా. ఇంకా నెక్స్ట్ కొన్ని రోజుల లోపల ఎక్కడ పోతాం చూస్తున్నారు కథ. అమ్మ మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సన్నబువ్వ పండుగ అని సన్నబియ్యం ఏమి ఇచ్చినాం? 10 ఏళ్ళ పొద్దు సంది ఎవ్వరు ఏరు సన్నబియ్యం, దేశంలో కూడా ఎవ్వరు ఏరు సన్నబియ్యం ఏమి ఇచ్చినాం. ఇలా పేదోళ్ళ ఇంట్లో ప్రతిరోజు పండుగ అంటారు. ఇక మరి ఇదన్నా తారీఫ్ చేయవా? సన్న బియ్యం వేసుకోమన్నావు, దొడ్డు బియ్యం లేవు నువ్వు కొన్ని, ఇంకే సన్న బియ్యమే ఉన్నాయి, సన్న బియ్యమే కొనాలి. నువ్వు సన్నాలు వేసుకోమన్నావు కదా, సన్నాలు వేసుకున్నారు. మరి ఇప్పుడు అదే కొనుక్కోవాలి కదా నువ్వు. దానికి నువ్వు ఇచ్చిన మాట 500 రూపాయల బోనస్ ఎలక్షన్లో ఇచ్చిన మాట. ఇప్పటిదాకా 1 రూపాయి అయితే ఇంగియలే, ఈ రోజు దాకా కూడా నాకు తెలిసి ఇంకా ఇయ్యలే ఎవరికి. ఇప్పటిదాకా అయితే ఇంక ఇయ్యలే. నువ్వు ఇస్తామంటున్నారు కానీ ఇప్పటిదాకా అయితే ఇంక ఇయ్యలే. కానీ ఇప్పుడు సన్నాలు ఇచ్చినాము అంటే సన్నాలు ఇస్తామనే కదా. సన్నాలు వేయండి అని చెప్తురి. ఇప్పుడు హంస వేస్తాను లేరు కదా, ఎవరు దొడ్డు బియ్యం వేస్తాను లేరు, కొంటనే లేరు. మరి నువ్వు ఏది వేస్తే రైతులు అవి కొనుక్కున్నాను. నువ్వు చెప్పింది వేసిండు కొనుక్కున్నాను, నీ బాధ్యత. ఇప్పుడు ఏదో గొప్ప ఘనకార్యం చేసినా అంటే ఎట్లా? వాళ్ళు వేయకుండా వేడికెళ్తే సన్నాలు వాళ్ళు వేసినందుకే కదా సన్న బియ్యం వచ్చినాయి. కానీ అర్నాక ఒక ముచ్చట